మళ్ళీ కలెక్టర్గా పనిచేసే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు జిల్లాకి అధిపతిగా పనిచేసే ఆ కాలం వాళ్ళకి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఈ రోజు కూడా అవగాహన కూడా ఈ రోజు కూడా అంటే కలెక్టర్లకు ఉండే అవకాశం అందరి అధికారులకు ఉండదండి. కరెక్ట్. మా ఊర్లో మాదిగపల్లి పక్కన మాలపల్లి పేరు జయభారత నగర్. జయభారత నగర్ అనేది ఏంటి అనేది చాలామంది తెలియదు. జయభారతి రెడ్డి గారు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడున్న పాత మాలపల్లి చాలా ఇరుగ్గా ఉంటే జనం పెరిగి ఆ మాలపల్లిలో ఉన్న ప్రజలందరికీ ఊరు బయట పట్టాలు ఇచ్చెళ్ళాడు. అంటే ఇంటి పట్టాలు ఇచ్చాడు కాబట్టి కొన్ని వందల మందికి ఆయన దేవుళ్ళయ్యాడు. మా వరంగల్లో కూడా శాలిని మిశ్రా రోడ్ అని ఉంటుంది, ఆవిడ వేయించింది ఒక పెద్ద రోడ్డు. జయభారత నగర్ అంటే మా ఊర్లో అది ఒక కలెక్టర్ పేరు. ఇప్పుడు మనకి గుంటూరులో బ్రాడీపేట అరండాలపేట ఉంటాయి, వాళ్ళు కలెక్టర్లు బ్రిటిష్ వాళ్ళ కాలంలో, సిపి బ్రౌన్ ఇలాంటి వాళ్ళందరూ. కాబట్టి ఈ కలెక్టర్ల నాయకత్వంలో అసలు మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటి, ప్రాధాన్యతలు ఏంటి చెప్పారు కదా. రోడ్ల గురించి చెప్పారు, విద్యుత్ గురించి చెప్పారు. తర్వాత అసలు ఇందులో 2 అంశాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, దాని మీద చర్చ జరగాలండి. అదేంటంటే ఓషన్ ఎకానమీ అన్నారు. ఓషన్ ఎకానమీ గుజరాత్ ఆర్థికంగా దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందుండటానికి కారణం మన దేశంలో అతి పొడవైన తీర ప్రాంతం గుజరాత్లో ఉంది. మనం ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ప్రపంచ పటం ఓపెన్ చేసి చూసుకోండి. అభివృద్ధి చెందిన దేశాలు ఒక 10 దేశాల్లో 15 దేశాల్లో మీరు ఒక లిస్ట్ తీసుకోండి. ఆ దేశాలన్నీ తీర ప్రాంతంలో సముద్రం పక్కన. అంటే వాటర్ ఈజ్ ఎన్ అడ్వాంటేజ్ టు డెవలప్మెంట్. మనకి మిగతా రాష్ట్రాలకి లేనిది లేదా తెలంగాణకి లేనిది ఆంధ్రప్రదేశ్కి ఉన్నది ఏంటంటే, ఈరోజు తెలంగాణలో ఐటీ గురించి చెప్పుకుంటాం. 2,83,000 వచ్చిందని ఈరోజు ఒక పత్రిక రాసింది. తెలంగాణలో ఐటీకి ఎంత పొటెన్షియల్ ఉందో ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకి అంత పొటెన్షియల్ ఉంది. ఆక్వాకి అంత పొటెన్షియల్ ఉంది. వ్యవసాయం పక్కన పెట్టండి, ఆక్వాకి అంత పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఈరోజు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ అని సార్ చెప్పారు. అసలు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ చైనా ప్రపంచంలో మొన్నటిదాకా అధిక జనాభా ఉన్న దేశం. మరి అధిక జనాభా ఉన్న దేశమే అధిక సమస్యలతో సతమతం అవ్వాలి కదా. కానీ చైనా ఆర్థికంగా అంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే చైనా సింపుల్ సీక్రెట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్. అంటే ఒక వస్తువు తయారు చేస్తారు, ఎగుమతి చేస్తారు. తయారు చేసి ఎగుమతి చేసినప్పుడు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లో భార్య స్వీట్స్ వండిందండి, భర్త కూర్చొని తిన్నాడు. ఏముంటుంది? అదే పుల్లారెడ్డి గారి ఇంట్లో భార్య స్వీట్స్ వండింది, పుల్లారెడ్డి గారు సైకిల్ మీద ఊరంతా తిరిగి అమ్ముకొచ్చారు. ఏమైంది? ఈరోజు దాని విలువ దాదాపు 10,000 కోట్లు. 10,000 కోట్లు. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటిదంటే మనం ఉత్పత్తి చేస్తాం, మనమే కన్జ్యూమ్ చేస్తాం. అంటే అధిక జనాభా వల్ల, దానికి తోడు అభివృద్ధి అవగాహన లేక చైనా ఏం చేసింది? ప్రతిదీ ఉత్పత్తి చేసింది, ఎగుమతి చేసింది. ఇప్పుడు ఈరోజు సార్ చెప్పింది ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ గురించి చెప్పారు. ఆ ప్రాసెస్లోనే క్రియేషన్ ఆఫ్ వెల్త్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చెప్పారు. ఈ మొత్తం సారాంశం ఏంటంటే సంపద సృష్టి అనే దాంట్లో సీక్రెట్ ఇదన్నమాట. ఏం లేదు సార్, ఈ రకమైన ఫార్ములా ఒక 2 సంవత్సరాలు తీర ప్రాంతం మీద దృష్టి పెట్టి ఈ నిర్మాణంలో ఉన్న రేవు పట్టణాలన్నీ అభివృద్ధి చేసి కోస్తాలో కమర్షియల్ అగ్రికల్చర్ని, ఆక్వాని, వీటన్నిటిని ఒక్కసారి స్ట్రీమ్లైన్ చేస్తే సూపర్ 6 కాదండి, సూపర్ 16 కూడా అమలు చేయొచ్చు. అంత పొటెన్షియల్ మనకుంది. అలాంటి విజన్ ఉన్న నాయకుడు కూడా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందాక గఫూర్ గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి గఫూర్ గారు కాదు, విక్రమ్ గారు చెప్పారు ఇందాక బ్రేక్లో. జగన్మోహన్ రెడ్డి గారికి స్పీచ్ రాయడం చాలా సింపుల్, ఏం రాసిస్తే చదువుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి సబ్జెక్ట్ చెప్పాలంటే ఎవరు సబ్జెక్ట్ చెప్పాలన్నా వాళ్ళని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకి మళ్ళీ కరెక్షన్స్ చెప్తారు. ఇది ఆ పాయింట్ మిస్ అయ్యావు, ఈ పాయింట్ మిస్ అయ్యావు అని. కాబట్టి ఇందాక మీరు చూడండి, ఒక అనంతపురం జిల్లా కలెక్టరు హాస్టల్స్లో సీట్స్ గురించి అడిగితే సార్ వెంటనే మళ్ళీ కాంప్రిహెన్సివ్ ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి పరిపాలన నడిపేది రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే మేమే పాలిస్తున్నాం అనుకుంటారు. వాస్తవానికి రాజకీయ నాయకులు విధానాలు రూపొందిస్తారు, లెజిస్లేచర్ లెజిస్లేట్స్. నేను అదే అంటున్నా, పాయింట్ అదే.
కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకు? పరిపాలన అంటే వాళ్ళే. అవును, రాజకీయ నాయకులు, పాలసీ మేకర్స్ అంతవరకు ఎగ్జిక్యూట్ చేసేది వీళ్ళే కదా, బ్యూరోక్రాట్సే కదా. మరి గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా జరగలేదు. ఈయనేమో ఇప్పుడు ఇది పెట్టి ఇది ఒక చరిత్రకి నాంది కాబోతుందని ఈయన అంటున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏం లేదండి. ఆయన కూడా మరి సీఎం అయ్యాడు, అదే చేశాడు, కలెక్టర్ కాన్ఫరెన్స్ ఓడిపెట్టి కోలుకొట్టాడు దాన్ని, ఇంకంతే. ఇంకోటి, ఆయన కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టింది పరిపాలనకు సంబంధించి దశ దిశ ఇవ్వటానికి కాదు, ఆ ప్రజావేదిక కూల్చాలనుకున్నాడు, అక్కడ పెట్టాడు. దానికోసం పెట్టాడు. ఆ రోజు ఆ ప్రజావేదిక కూల్చాలనుకున్నాడు, పెట్టాడు. మరి ఆ తర్వాత ఎందుకు కలెక్టర్ సమావేశం జరగలేదు అంటే, కలెక్టర్ సమావేశం ఎప్పుడు జరిగిద్ది? పరిపాలనకి అంటే మొత్తం పరిపాలన యంత్రాంగానికి ఒక డైరెక్షన్ ఇవ్వటానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పరిపాలన చేస్తుంటే